సో హాయ్ గైస్, ఎలా ఉన్నా? మీరు చూసిన ఎఫ్టీబీ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి రీసెంట్గా ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను నేను మన ఛానల్లో. ఏంటి అంటే ఫేస్బుక్ మానిటైజేషన్ అనమాట. సో ఏంటి అంటే ఫేస్బుక్లో కూడా మనకి యాడ్స్ వస్తున్నాయని చెప్పడానికైతే నేను ఆ వీడియో అయితే అప్లోడ్ చేశాను ఫేస్బుక్ మానిటైజేషన్ గురించి. అండ్ ఆ వీడియోలో కూడా చెప్పినట్టున్నాను. సో లైక్ ఇన్స్టాగ్రామ్లో కూడా మేబీ ఫ్యూచర్లో మానిటైజేషన్ తీసుకుని వస్తే రావచ్చు అనేసి అయితే. అండ్ ఐ డజంట్ థింక్ సో గైస్. సో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్స్టాగ్రామ్లో మానిటైజేషన్ వస్తుంది అనేసి అయితే. సో ఇది మనకి ఎప్పటి నుంచో ఉంది మానిటైజేషన్ గురించి, బట్ ఇప్పుడైతే అది మనకి ఈ మంత్ అయితే మనకి దాని యొక్క అప్డేట్స్ అనేవి వస్తున్నాయి అనమాట. సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఫేస్బుక్ మానిటైజేషన్ చేయబోతోంది అనేసి అయితే మనకు నోటీస్ అయితే వస్తుంది. అండ్ ఆ రూల్స్ కూడా ఏంటి అంటే మనకి ఫేస్బుక్ మానిటైజేషన్ రూల్స్ ఏవైతే ఉంటాయో సేమ్ దానికి తగ్గట్టే ఉన్నాయన్నమాట ఇన్స్టాగ్రామ్లో కూడా. సో మీరు ఇన్స్టాగ్రామ్లో ఒక రూల్స్ తెలుసుకోవాలనుకుంటే సో ఐ జస్ట్ గివ్ దిస్ వీడియో లింక్ అనమాట. సో లైక్ ఫేస్బుక్ మానిటైజేషన్ గురించి వీడియో పెట్టాను కదా, సో ఆ లింక్ అయితే ఇస్తాను. సో మీరు ఆ వీడియో చూసినట్టయితే సేమ్ ఆ రూల్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా వస్తున్నాయి అనమాట. సో మీరు ఒకవేళ ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసి మానిటైజేషన్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఆ వీడియో అయితే చూడండి. అండ్ ఇంకోటి గైస్, సో ఇన్స్టాగ్రామ్ మానిటైజేషన్ నాట్ ఓన్లీ ఇన్స్టాగ్రామ్ మానిటైజేషన్ గైస్. సో మీరు వీడియోస్ పెట్టి దానికి మానిటైజేషన్ చేయించుకోవడమే కాదు. సో ఇప్పుడు నేను చెప్పే ఐడియాస్ ఏవైతే ఉన్నాయో మీరు కనుక యూజ్ చేస్తే లైక్ మీరు ఇన్స్టాగ్రామ్ నుంచి ఇన్స్టాంట్గా మనీ సంపాదించుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇవి యూరోపియన్ కంట్రీస్లో చాలా మోస్ట్ పాపులర్ అనమాట. అండ్ ఇప్పుడు కూడా మనకి ఈ ట్రిక్స్ అనేవి ఇండియాలో కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. మనకి ఫేస్బుక్ గ్రూప్స్లో కావచ్చు, వాట్సాప్ గ్రూప్స్లో కావచ్చు, ఇట్లయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఈ ట్రిక్స్ కనుక మీరు యూజ్ చేసినట్టయితే సో మినిమం మీరు ఇన్స్టాంట్గా మనీ సంపాదించుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. సో ఆ ట్రిక్స్ గురించి వాటి వీడియో అయితే డిస్కస్ చేద్దాం. అండ్ మీరు ఒకవేళ ఇన్స్టాగ్రామ్ మానిటైజేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే సో దాని యొక్క రూల్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే ఐ జస్ట్ గివ్ యూ ద లింక్ ఆఫ్ ఫేస్బుక్ మానిటైజేషన్. సో యూ కెన్ సీ దేర్ అనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోతూ ఉంటాయి గైస్. మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి యూజ్ చేసుకొని సంపాదించుకునే దాంట్లో మెయిన్ టాపిక్ ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్ ఎస్ఈఓ అనమాట. సో ఇన్స్టాగ్రామ్ ఎస్ఈఓ ఈస్ నథింగ్ బట్ సో చాలామందికి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టిన వెంటనే వాళ్ళకి లైక్స్ కావచ్చు, లేకపోతే ఫాలోవర్స్ కావచ్చు, లేకపోతే ఆ పోస్ట్ ఒక రీచ్ కావచ్చు, లేకపోతే ఆ పోస్ట్ ఒక ఎంగేజ్మెంట్ కావచ్చు, ఇవన్నీ పెరగాలంటే మనకి హ్యాష్ ట్యాగ్స్ అని ఉంటాయి, లేకపోతే పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్ అని ఉంటాయి, ఇంకా ఎక్సెట్రా థింగ్స్ అనేవి కన్సిడర్ చేసుకుంటారనమాట. సో ఇట్లా ఇవన్నీ మీరు నేర్చుకోవాలి అనమాట. సో ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్ ఎస్ఈఓ. సో ఇన్స్టాగ్రామ్ ఎస్ఈఓ ఇస్ నథింగ్ బట్ గైస్ మీరు హ్యాష్ ట్యాగ్స్ కావచ్చు, లేకపోతే పోస్ట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే క్యాప్షన్ ఎట్ రాయాలి. సో క్యాప్షన్లో మనం హ్యాష్ ట్యాగ్స్ ఎట్ ఇన్సర్ట్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం లైక్స్ ఎక్కువ రావాలంటే ఎట్లా టైప్ ఆఫ్ పిక్స్ పెట్టాలి. సో ఇవన్నీ మీరు తెలుసుకోగలరనమాట. సో ఇన్స్టాగ్రామ్ ఎస్ఈఓ ఇస్ నథింగ్ బట్ సో మనం ఇన్స్టాగ్రామ్ ఒక పోస్ట్ని మనం ఎస్ఈఓ చేస్తాం అనమాట. సేమ్ లైక్ దట్ యూట్యూబ్లో మీరు ఒక కీవర్డ్ నరికితే దానికి మన వీడియోస్ పైకి రావాలంటే ఏం చేయాలి అని మనం చేస్తాం కదా. సో సేమ్ లైక్ దట్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఏంటి అంటే మనకి ఒక హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయి కదా. సో హ్యాష్ ట్యాగ్స్లో మనకి పోస్ట్ ఎప్పుడు కూడా మనకి ఫస్ట్లో ఉండేటట్టు ఎట్లా చేయాలి అనేసి అయితే మనకి ఇన్స్టాగ్రామ్ ఎస్ఈఓలో అయితే దొరుకుతుంది అనమాట. సో మీరు ఆ ఇన్స్టాగ్రామ్ ఎస్ఈఓ నేర్చుకున్నారనుకుంటే చాలా మంచి కెరియర్ అయితే ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఎస్ఈఓస్కి అయితే. సో ఎందుకు అంటే లైక్ పెద్ద పెద్ద కంపెనీస్ కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద యూట్యూబర్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ మోస్ట్ పాపులర్ ఫ్యాషన్ డిజైనర్స్ వీళ్ళంతా ఏంటి అంటే వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం వాటికి పోస్ట్లు ఎక్కువ రీచ్ అవ్వాలనేసి చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. సో మీరు కనుక ఫ్రీలాన్సింగ్ సైట్స్ లైక్ ఫీవర్ అండి, ఇంకా వేరే ఎక్సెట్రా సైట్స్లో కనుక మీరు లాగిన్ అయ్యి మీరు ఇన్స్టాగ్రామ్ ఎస్ఈఓ అని మీరు నిరూపించుకున్నారు అనుకోండి, సో మీకు మంచి కెరీర్ అయితే ఉంటుంది. అండ్ మీరు ఒక ఫ్రీలాన్సింగ్ జాబ్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఒక ఫ్రీలాన్సర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఐ మీన్ మీరు ఒక సొంత కంపెనీ కూడా స్టార్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట ఇన్స్టాగ్రామ్ ఎస్ఈఓ అయితే. సో మంచి కెరియర్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఎస్ఈఓలో. అండ్ ఇది ఏదైతే ఉందో సో నేను సెకండ్ చెప్పే దాని గురించి. సో ఇది మీరు ఇన్స్టాగ్రామ్ ఎస్ఈఓ నేర్చుకోలేకపోయినారు, సో మీరు ఇట్లా కూడా సంపాదించవచ్చు అనేసి అయితే ఇది. సో సెకండ్ ఏంటి అంటే మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్కి ఒక ఫాలోవర్స్ పెంచండి. సో ఫాలోవర్స్ పెంచాలంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఎస్ఈఓ నేర్చుకోవాలి కదరా స్వామి అనొచ్చు మీరు. సో నాట్ ఓన్లీ ఇన్స్టాగ్రామ్ ఎస్ఈఓ గైస్, మనకి ఇన్స్టాగ్రామ్లో చాలామంది చూసే ఉంటారు. సో ఏంటి అంటే మీరు ఫాలో చేస్తూ ఉంటారు. అండ్ ఇంకోసారి ఏంటి అంటే ఎక్కువ అకౌంట్స్ని ఒకేసారి ఫాలో నొక్కుతూ ఉంటే మనకి ఫాలోవర్స్ పెరుగుతారు అనేసి అయితే ఒక ట్రిక్ అయితే పెద్ద వైరల్ అవుతుంది ఇన్స్టాగ్రామ్ గురించి. సో మీరు అట్లా చేసి కనుక మీరు మినిమం అంటే 1,500 సబ్స్క్రైబర్స్ కావచ్చు, లేకపోతే 2,000 సబ్స్క్రైబర్స్ కనుక మీరు రీచ్ అయినట్టయితే సో మీరు ఏం చేయొచ్చు అంటే ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని సెల్ చేయొచ్చు అనమాట. సో సెల్ చేయడం అంటే ఏంటి అంటే మీరు ఫేస్బుక్లో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, లేకపోతే ఎక్సెట్రా సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేసుకొని సో మీరు పబ్లిష్ చేసుకోవాలన్నమాట. లైక్ ఏంటి అంటే నేను ఇట్లా 2,000 ఫాలోవర్స్ ఉన్న అకౌంట్ని మీకు అమ్మబోతున్నాను, సో మీరు ప్రైజ్ ఎంత ఇస్తారు. సో ఇట్లా మనం కన్సిడర్ చేసుకొని వాళ్ళకైతే అమ్మచ్చు అకౌంట్స్ని అయితే. బట్ వన్ థింగ్ కీప్ ఇన్ మైండ్ గైస్, సో మీరు ఏంటి అంటే ఈ అకౌంట్స్ ఒక ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో అందరూ డెడ్ అయిపోయిన యూజర్స్ అనమాట. సో డెడ్ యూజర్స్ అంటే ఏంటి అంటే వాళ్ళు ఎక్కువ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయరు, వాళ్ళ అకౌంట్ని వాళ్ళు చెక్ చేసుకోరు.
లేకపోతే వాళ్ళ అకౌంట్ని ఎక్కువగా పట్టించుకోకుండా ఉంటారు కదా అకౌంట్స్లో, అకౌంట్ ఒక ఓనర్స్. సో అట్లాంటి ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అనేవి మనకి ఫాలోలా వస్తాయి అనమాట. అండ్ వీటి వల్ల మనకి పెద్ద ప్రయోజనం అయితే ఉండదన్నమాట. సో మీరు 2500 ఫాలోవర్స్ తెచ్చిన వీళ్ళు ఏంటి అంటే స్లోగా మనకి ఫాలోవర్స్ తగ్గుతూ వస్తారు. సో మనకి కన్సిస్టెంట్గా ఉండరు అనమాట. సో వీళ్ళు ఏంటి అంటే ఒకసారి ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారు అండ్ కొంచెంగా తక్కువ వస్తారనమాట. సో మీరు ఒకవేళ అకౌంట్ని సెల్ చేయాలనుకుంటే, సో మీరు అట్లా తెచ్చిన అకౌంట్ని సెల్ చేసుకోవాలనుకుంటే, సో మీరు ఏం చేయాలంటే వన్స్ అది మీరు అనుకున్న టార్గెట్కి రీచ్ అయిన తర్వాత, సో జస్ట్ మీరు అది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సెల్ చేసేయడం మంచిదనమాట. సో ఎందుకంటే చెప్పాను కదా, సో ఫాలోవర్స్ అనేది స్లోగా తగ్గుంటూ వస్తారు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ప్రమోటింగ్. సో ప్రమోటింగ్ అంటే మీరు ఆశ్చర్యపోకండి. సో మనకి మినిమం 5000 ఫాలోవర్స్ ఉండాలి, 6000 ఫాలోవర్స్ ఉండాలి, లేకపోతే 10,000 ఫాలోవర్స్ ఉండాలి అని అయితే మీరు భయపడకండి. సో మనకి ఇన్స్టాగ్రామ్లో కొన్ని పేజెస్ అయితే ఉంటాయి అనమాట. సో జస్ట్ మీరు 2000 ఫాలోవర్స్ తెచ్చుకున్న కొన్ని పేజెస్ అయితే మిమ్మల్ని రీచ్ అవుతూ ఉంటాయి. సో మీ నీచ్లో ఉన్నవి అనమాట. సో నీచ్ అంటే ఏంటి అంటే మీ కేటగిరీకి సంబంధించిన పేజెస్ కొన్ని ఉంటాయి. సో అప్పుడే అప్కమింగ్ పేజెస్ అనేవి. సో మీరు కనీసం 2000 ఫాలోవర్స్ తెచ్చుకున్న చాలు, కొన్ని పేజెస్ అయితే మిమ్మల్ని రీచ్ అవుతాయి. అండ్ మినిమం ఛార్జ్ చేసినా కానీ చాలు మీరు. సో లైక్ ఒకసారి మీరు ఐజీటీవీలో పెట్టాలంటే మీకు 50 రూపీస్ అనో, లేకపోతే 60 రూపీస్ అనో, లేకపోతే 100 రూపీస్ అనో, 200 రూపీస్ అనో ఇట్లా ఛార్జ్ చేయండి. సో ఒకేసారి మీరు 500, 600, 700 అట్లా ఛార్జ్ చేస్తారనుకోండి. సో ఒకసారి కంపేర్ చేస్తారనమాట వాళ్ళు. సో 2000 ఫాలోవర్స్కి 500, 600 ఇవ్వడం మేలా, లేకపోతే వేరే పేజ్ చూసుకోవడం మేలా అనేసి అయితే ఆలోచిస్తారు. సో అట్లా ఆలోచించే వాళ్ళు ఏంటి అంటే మనకి అంత ఇచ్చే ఛాన్స్ అయితే ఉండదన్నమాట. సో మీరు ఒకవేళ 2000 లేదా 3000 మెంబర్స్ ఫాలోవర్స్ ఉన్నట్టయితే మీరు ఏం చేయొచ్చు అంటే జస్ట్ ఒక 60 రూపీస్, 70 రూపీస్, 100 రూపీస్ అట్లా మీరు తీసుకొని మీరు ప్రమోట్ అయితే చేసుకోవచ్చు. సో ఏమీ రాకపోవడం కన్నా మినిమం మనకి 60 రూపీస్, 70 రూపీస్, 100 రూపీస్ రావడం ఒకటే కదా. సో మీరు ఎట్లా స్లోగా డెవలప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట మీకు ఇన్స్టాగ్రామ్లో. అండ్ ఫోర్త్ థింగ్ ఏంటి అంటే మనకి ఈ మెథడ్ ఏదైతే ఉందో, సో మనకి ఎక్కువ పాపులర్ ఉన్న పేజెస్కి అయితే యూజ్ అవుతుంది చాలా వరకు. సో ఏంటి అంటే మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్లో అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. సో అఫిలియేట్ మార్కెటింగ్ ఈజ్ నథింగ్ బట్, సో మీరు ఏంటి అంటే మీరు ఒక ప్రోడక్ట్ చూపించి సో దాన్ని ఒక లింక్ అనేది మీరు ఇవ్వచ్చు అనమాట మీ బయోలో. సో మీ బయోలో ఇస్తే సో అఫిలియేట్ మార్కెటింగ్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. సో ఏంటి అంటే ఆ లింక్ క్లిక్ చేయగానే వాళ్ళు ప్రోడక్ట్ బై చేస్తే మీకు అనేది దాంట్లో ఇన్కమ్ వస్తుంది. సో ఇట్లా అనమాట అఫిలియేట్ మార్కెటింగ్ అనేది. సో ఈ రకంగా మనం మనీ అనేది సంపాదించుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇన్స్టాగ్రామ్ మానిటైజేషన్ అనేది ఏదైతే ఉందో అది కనుక పక్కాగా మనకి ఇన్స్టాగ్రామ్లోకి వస్తే సో ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యూచర్ అనమాట. సో చాలామంది ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్లో మార్కెటింగ్ చేసుకోవాలనో, లేకపోతే ఇన్స్టాగ్రామ్ని యూజ్ చేసి సంపాదిద్దామని చాలా వరకు అయితే అనుకుంటూ ఉంటారు. సో మానిటైజేషన్ తీసుకుని వస్తే నాకు తెలిసినంత వరకు అదొక బెస్ట్ ఫ్యూచర్ అనమాట ఇన్స్టాగ్రామ్లో. సో మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కమెంట్ సెక్షన్లో డిలీట్ చేయండి గైస్. అండ్ వీడియో నచ్చితే మన వీడియోస్ తప్ప లైక్ చేయండి, షేర్ చేయండి, మళ్ళీ తీసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈస్ యువర్ దినేష్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.